సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో. సో ఈ రోజు గైస్ ఏంటంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ కి సంబంధించిన దాంట్లో టోటల్ గా 5 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పబోతున్నా. సో దయచేసి గైస్ ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి గైస్, ఓకేనా? సో అందుకని చెప్పేసి దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. నేను క్లారిటీ అయితే గైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, ఓకేనా? సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే వాట్ ఈస్ గూగుల్ యాడ్సెన్స్ గైస్, ఓకేనా? సో చాలా మందికి ఏంటంటే అసలు గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు గైస్, ఓకేనా? సో ఇప్పుడు గైస్ మన యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనం వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన వీడియోస్ పైన యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఓకేనా? సో యాడ్స్ కి మనకు రెవెన్యూ వస్తుంది కదా, అదంతా కూడా మనకు యూఎస్ డాలర్స్ లో వస్తాయి కాబట్టి అది మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేయడానికి మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది గైస్ ఒక మీడియేటర్ గా అయితే వర్క్ అవుతుంది గైస్, ఓకేనా? ఇది మన యూట్యూబ్ లోనే కాదు, కొన్ని కేసెస్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా యూజ్ చేసుకుంటారు, ఫేస్బుక్ లో. అండ్ అంతేకాకుండా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో, అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది గైస్, ఓకేనా? బట్ మనం ఏంటంటే ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకుంటాం. బట్ ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు గైస్, ఓకేనా? సో దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న ఒక్క పర్సన్ పైన ఎన్ని యాడ్సెన్స్ అకౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది గైస్ అడుగుతున్నారు, ఓకేనా? ఎందుకు అలా డౌట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా కావాలనుకుంటే సో మనం 3-4 బ్యాంక్ అకౌంట్లనే తీసుకోవచ్చు. బట్ గైస్ ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఒక పర్సన్ పైన ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే వస్తుంది, ఓకేనా? మీకు ఇన్ కేస్ ఇంక ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మాత్రం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అయితే తీసుకోవచ్చు గైస్, ఓకేనా? అండ్ దీంట్లో గైస్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అప్లయింగ్ టు గూగుల్ యాడ్సెన్స్ గైస్, ఓకేనా? సో చాలా మంది గైస్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. సో అదేంటి అంటే ఇప్పుడు గైస్ మన గూగుల్ యాడ్సెన్స్ రావాలంటే ఏం చేయాలా? మన యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాం. అందులో సెకండ్ స్టెప్లో మనకు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవడానికి మనకు ఛాయిస్ అయితే ఉంటుంది, ఓకేనా? అప్పుడు అప్లై చేసుకున్న తర్వాతనే అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాతనే మనకు రెవెన్యూ ఏదైతే యూట్యూబ్లో వస్తుందో అదంతా కూడా గూగుల్ యాడ్సెన్స్కి వస్తుంది, ఓకేనా? బట్ చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందే లేకపోతే యూట్యూబ్ యొక్క మానిటైజేషన్ కంప్లీట్ అవ్వక ముందే గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి ఎంటర్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. గైస్ దయచేసి ఈ విధంగా క్రియేట్ చేయకండి. ఎందుకంటే గైస్ ఈ గూగుల్ యాడ్సెన్స్ మీరు ముందే క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అది కొన్ని డేస్ తర్వాత డిసేబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ మీరు క్రియేట్ చేసుకున్న రోజు నుండి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఎంతో కొంత రెవెన్యూ అనేది అందులో యాడ్ అవుతూ ఉండాలి. ఇక్కడ యాడ్ అవ్వలేదు అనుకోండి, అదంతా కూడా ఇనాక్టివ్ కింద కన్సిడర్ చేసేసి మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది వాళ్ళు డిసేబుల్ చేస్తారు. సో డిసేబుల్ అయింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మీ పేరు మీద తీసుకున్నారు, డిసేబుల్ అయిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ టైం మళ్ళీ మీ పేరు మీద క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అప్పుడు మీరు మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే గైస్ ఎప్పుడైనా సరే మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఆల్రెడీ రెడీ అయ్యినప్పుడే మీరైతే గైస్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ గురించి అయితే మీరు కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతనే అప్లై చేస్తారు. బట్ అదర్ దాన్ దట్ మీరు బిజినెస్ కోసం కావచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్ కోసం అయితే ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ అనేది రావాలి. మీకు $1 or $2 వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు యాడ్సెన్స్కి అప్లై చేసుకుంటే ఇవన్నీ కూడా అందులో యాడ్ అవుతున్నాయి కాబట్టి అది యాక్టివ్లో ఉంటుంది కాబట్టి అప్పుడు గైస్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా? అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న యాడ్సెన్స్ అకౌంట్లో మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది అండ్ దాంట్లో నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది గైస్ అడుగుతున్నారు, ఓకేనా? సో దీంట్లో గైస్ మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతైతే మీకు రెవెన్యూ వస్తుందో యూట్యూబ్ వీడియోస్ అండ్ యాడ్స్ డిస్ప్లే అవ్వడం వల్ల ఇప్పుడు దాంట్లో మీకు రెవెన్యూ అంతా యాడ్ అవుతుంది కదా యూట్యూబ్లో, అదంతా కూడా ఎవ్రీ మంత్ 10th or 11th డేట్కి మీకు గూగుల్ యాడ్సెన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకేనా? యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎవ్రీ మంత్ 10th డేట్ ఆర్ 11th డేట్కి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి రావాలంటే 25th నుంచి 30 డేట్, అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ 25th నుంచి 30 ఉంటుంది కదా, ఈ మధ్యలో ఏ డేట్లో అయినా సరే అకార్డింగ్ టు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ చూస్ చేసుకున్నారో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది గైస్, ఓకేనా? బట్ యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ కి 10th డేట్ ఆర్ 11th డేట్ కి అయితే వస్తూ ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి ఏంటంటే 25th డేట్ నుంచి 30 డేట్ మధ్యలో మనకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది గైస్, ఓకేనా? అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే గూగుల్ యాడ్సెన్స్ థ్రెషోల్డ్ గైస్, ఓకేనా? అంటే ఈ మిస్టేక్ కూడా చాలా మంది అడుగుతున్నారు. అది ఏంటి అంటే అన్న ఇప్పుడు నాకు లాస్ట్ మంత్ యూట్యూబ్ నుంచి $99 అనేవి నాకు యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయినాయి.
బట్ ఏందంటే అదంతా కూడా నాకు బ్యాంక్ అకౌంట్‌కి రాలేదన్నా అని చెప్పేసి చాలా మంది గైస్ అడుగుతున్నారు. ఓకేనా? సో, ఇక్కడ గైస్ క్లారిటీగా వినండి. గూగుల్ యాడ్‌సెన్స్‌లో థ్రెషోల్డ్ ఉంటుంది. థ్రెషోల్డ్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే ఒక సర్టెన్ అమౌంట్ గైస్. ఓకేనా? ఆ అమౌంట్ అనేది ఫిల్ అయిన తర్వాతనే మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అలా చూసుకుంటే గూగుల్ యాడ్‌సెన్స్‌లో థ్రెషోల్డ్ వచ్చేసి $100 అయితే ఉంటుంది గైస్. ఓకేనా? ఇప్పుడు మీరేమన్నారు $99 వచ్చినాయన్నారు కదా! లాస్ట్ మంత్‌లో. అవి గైస్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే ఇంకొక డాలర్ కావాలి. ఓకేనా? ఇంకో డాలర్ ఉంటేనే అమౌంట్ అంతా కూడా మీకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇప్పుడు మీకు 10థ్ డేట్, 11థ్ డేట్ అని చెప్పినా గదా! ఇప్పుడు మీకు 10థ్ డేట్, 11థ్ డేట్‌లో మీకు $99 అనేవి మీ యాడ్‌సెన్స్ అకౌంట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక డాలర్ లేదు కాబట్టి అది ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఓకేనా? అప్పుడు ఇంకో డాలర్ కావాలి కాబట్టి ఆ డాలర్ కోసం ఏందంటే మీరు నెక్స్ట్ మంత్ ఇన్‌కమ్ ఏదైతే యూట్యూబ్ నుంచి వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీకు ఒక $20 వచ్చినాయనుకోండి. ఆ 20 దీంట్లో యాడ్ అయితాయి. సో, యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? 99 + 20 ఎంత? 119 గదా! అప్పుడు అమౌంట్ అంతా కూడా మీకు 25థ్ నుంచి 30 డేట్ మధ్యలో మీ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది గైస్. ఓకేనా? సో, ఇలా ఉంటుంది గానీ మీకు $15 వస్తే $15 మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చెయ్యదు. ఓకేనా? ఒకవేళ మీకు మంత్‌లో మీకు $120, 3000, $4000 వచ్చినాయనుకోండి. వెంటనే నెక్స్ట్ మంత్ మీకు యాడ్ అవుతుంది. బట్ $100కి ఒక్క డాలర్ తక్కువున్నా కూడా ఆ మంత్ మీకు పేమెంట్ రాదు. మీరు నెక్స్ట్ మంత్ పేమెంట్ వరకు గైస్ వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ మీకు ఇంకో 6 థింగ్ కూడా చెప్పాలి. ఎందుకంటే గైస్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే. అండ్ చాలా మందికి గైస్ ఇది కూడా ఒక డౌట్‌గా అయితే మిగిలిపోయింది. అందు గురించి ఇది కూడా గైస్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా గైస్. ఓకేనా? సో, అదేంటి అంటే గైస్ ఒక పర్సన్ అయితే డౌట్ అడిగాడు. అన్న ఇప్పుడు నాకు యాడ్‌సెన్స్ అకౌంట్ అయితే ఉంది. సో, మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, దాంట్లోకి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఒక 40 ఒక $50 మాకు రెవెన్యూ అనేది యాడ్ అయింది యాడ్‌సెన్స్ అకౌంట్‌లో. ఓకేనా? ఒకవేళ యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది డిసేబుల్ అయితే ఆ 40, $50 అనేవి మాకు అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయా? లేదా? అని చెప్పేసి కూడా ఒక పర్సన్ అయితే అడగడం అయితే జరిగింది. సో, నాకు తెలిసి మీకు కూడా ఇప్పుడు ఈ డౌట్ అనేది రైజ్ అయ్యి ఉండొచ్చు. సో, అందు గురించి గైస్ నేను క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి. ఇప్పుడు యూట్యూబ్‌లో మీరు వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు. యాడ్స్ వస్తున్నాయి. దానికి ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ రెవెన్యూ అంతా కూడా ఎప్పుడు యాడ్ అవుతుంది? 10థ్‌కి ఆర్ 11థ్ డేట్‌కి మనకు యాడ్‌సెన్స్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఒకవేళ గైస్ మీ యొక్క యూట్యూబ్ ఛానెల్ అనేది టర్మినేట్ అయ్యిందనుకోండి. యూట్యూబ్ ఛానెలే యాడ్‌సెన్స్ కాదు. యూట్యూబ్ ఛానెల్ గనుక టర్మినేట్ అయితే దాంట్లో వచ్చిన రెవెన్యూ అంతా కూడా మీకు గూగుల్ యాడ్‌సెన్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానెల్ టర్మినేట్ అయితే దాంట్లో వచ్చిన రెవెన్యూ అంతా కూడా మీకు గూగుల్ యాడ్‌సెన్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా? బట్ ఒకవేళ గూగుల్ యాడ్‌సెన్స్‌కి మనీ వచ్చిన తర్వాత గూగుల్ యాడ్‌సెన్స్ గనుక డిసేబుల్ అయిందనుకోండి. గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఎంత మనకు $100 అనేవి థ్రెషోల్డ్ ఉంటుంది. సో, $100 ఫిల్ అయితేనే మనకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఆల్రెడీ చెప్పాను గదా! సో, ఇక్కడ మనకు ఓన్లీ $40, $50 మాత్రమే వచ్చాయి కాబట్టి అవి మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. అవంతా కూడా యూట్యూబ్‌కి ఎళ్ళిపోతుంది గైస్. ఓకేనా? సో, అందుకే చెప్తున్నా. దయచేసి యాడ్‌సెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? సో, ఇవే గైస్ నేను ఈ వీడియోలో చెప్పిన టోటల్‌గా 5 థింగ్స్. సో, ఇవే కాదు ఆల్రెడీ గూగుల్ యాడ్స్‌కి సంబంధించిన ఇంకొక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో వచ్చేసి మీకు ఐకార్డ్‌లో గాని లేకపోతే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీకు కంప్లీట్‌గా క్లారిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అంతే కాకుండా మీకు ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన సెపరేట్ వీడియో కూడా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా గైస్. ఓకేనా?